శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల అనురాగ చంద్రికలు. కొడాలి సాంబశివరావు గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. మనసే మనిషికి మణిదీపం అన్నాడు కవి పొంగవుడు. మనసున్న మనిషికి సుఖము లేదంతే అన్నాడు ఇంకో మహాశయుడు. ఇందులో ఏది నిజం, ఏది సత్యం, ఏది నిత్యం? అసలు మనిషికి మనసు అవసరమా? మనసు లేకుండా బ్రతకలేడా? ఎందుకు బ్రతకడం లేదు? లక్షల జనాభా ఇలాగే మనసు లేకుండా బ్రతికేస్తున్నారు. ఎవరో కొందరు మాత్రమే మనసును నమ్ముకుని ఏడుస్తున్నారు, హైరాణ పడుతున్నారు. మనసు ఎక్కడి నుంచి వచ్చింది? మనిషిలో పుట్టింది, మనిషితో పెరుగుతుంది. చివరకు మనిషి మట్టిపాలైపోతున్నాడు. మరి మనసు గతి? మనిషి చచ్చినా మనసు చావదా? దానికి చావన్నదే లేదా? ఉంది. మనిషి జనన మరణాల మధ్య చావు పుట్టుకల సంధ్యారాగంలో మనసు బ్రతుకుతుంది, మనిషిని బ్రతికిస్తుంది. తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. ఇంతకన్నా మాయ మరేముంది? ఇదంతా మాయ అని తెలిసి తెలిసి మనసును ప్రేమిస్తారు కొందరు మనుషులు. మనిషి, మనసు నిజానికి ఈ రెండూ చిత్రమైనవే. మనిషి అంత చిత్రమైన వ్యక్తో మనసు అంతకన్నా విచిత్రమైంది. ఆలోచించడానికి మనసు కావాలి, ఆరాటపడ్డానికి మనసు కావాలి, ప్రేమించడానికి, స్పందించడానికి మనసు కావాలి. మనిషి పుట్టిన తర్వాత పెరగక మాండు. పెరిగే వయసుతో పాటే అనుభవము పెరుగుతుంది. చావు పుట్టుకల నడుమ జీవితకాలం ఎంత నిర్ణయించడం విధాత వంతు, ఆలోచించడం మనిషి వంతు. కానీ ఆలోచించడం ఒక్కోసారి మనిషికి శాపంలా పరిణమించి జీవితాన్నే మలుపు తిప్పుతుంది. మనసుకు ఎన్నో చేదు అనుభవాలు, ఎదురు దెబ్బలు తగిలే కొద్దీ అది ఆలోచించడం పెరుగుతుంది. ప్రస్తుత సమాజం ఒక జనారణ్యం. ఇందులో బ్రతికేవారు మృగాల, మనుషులా? ఒక్కో కోణం నుంచి ఒక్కో మనిషిని పరిశీలిస్తూ పోతే చాలామంది మృగాల మల్లనే ఉంటున్నారు. మానవత్వాన్ని, మంచితనాన్ని మరిచిపోయి బ్రతికే వాళ్లను ఇంకేమనాలి? మృగాలకు ఆలోచించే శక్తి ఉంటే ఎదుటి జీవిని సానుభూతితో చూడడం వస్తే కథలుండవు. అందుకే మనిషి మీద ఇన్ని కథలు. మృగాల్లా బ్రతికే మనుషుల మధ్య మనసు పెట్టి బ్రతకడం ఎంత కష్టమో. స్వార్థపరత్వం, సంకుచిత మనస్తత్వం రోజురోజుకి పెరుగుతోంది. సంఘంలో దురాచారాలు అధికమవుతున్నాయి. అవన్నీ మనసున్న మనిషి మీద దాడి చేస్తాయి. అప్పుడు తను కావాలని ఆశపడిన వాటికి దూరం కావడం, అందుకోవాలన్న అంతస్తులను అందుకోలేకపోవడం జరుగుతుంది. జీవిత పోరాటంలో ఓడిపోయిన ప్రతి మనిషి మానసిక రుగ్మతకు, మానసిక కల్లోలానికి గురవుతూ ఉంటాడు. జీవన సాగరాన్ని ఈదలేక డస్సిపోయి పట్టుకొమ్మ కోసం తహతహలాడే వ్యక్తులందరూ ఏ ఆధారమూ దొరక్క మునిగిపోయే నిర్భాగ్యపు జీవులెన్నో. ఎవరెలా పోతే తనకెందుకు అని అనుకునే స్వార్థపరుడు సుఖపడుతున్నాడు. మనసు ఉన్న మనిషిలో ఏదో ఒక్క క్షణంలోనైనా సంచలనం కలుగుతుంది. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. వాటికి జవాబులు దొరకపోతే తపన, ఆరాటం, అర్థం కాని వేదన. ఎందుకు? మనిషికేం కావాలి? మనసుకేం కావాలి? ఇలా ఆలోచించడం అనురాగ్కు ఈ మధ్య బాగా అలవాటైపోయింది. కారణం, అతని మనసు ముక్కలైంది. జీవితంలో దారుణంగా వంచబడ్డాడు మనసును నమ్మి. అంతవరకు కుండపోతగా కురిసిన వర్షం తగ్గుముఖం పట్టింది. పూర్తిగా తగ్గలేదు, కానీ తుంపర్లు ఇంకా పడుతూనే ఉన్నాయి. మాధవయ్య లేచి కిటికీ రెక్కలు తెరిచాడు. చలిగాలి రివ్వున లోపలకు తోసుకొచ్చి అక్కడ కూర్చున్న వాళ్లను రవ్వంత వణికించింది. కింద చాప మీద పడిన పేక ముక్కల్ని 4 తిప్పేసింది. ఎందుకయ్యా కిటికీ తెరిచావు? ముక్కలన్నీ గాలికి ఎగిరిపోతున్నాయి, మూసేయ్. పోనీలేవయ్యా, చల్లగాలి హాయిగా ఉంది. అసలు ఇలాంటి సెలవు రోజుల్లో పగలంతా వర్షం పడితేనే బావుంటుంది. ఎంచక్క పేకాట ఆడుకుంటూ ఏదైనా చిరుతులు తింటే బావుంటుంది అని ఏదో గుర్తుకొచ్చిన వాడల్లా ఆ ఇంటి యజమాని రంగారావు వైపు తిరిగి, ఏమయ్యా రంగారావు, పొద్దున్ననగా వచ్చాం. మీ ఆవిడ చేత ఏదైనా చేయించకూడదు? పేకాటకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది అని అన్నాడు. నీకెప్పుడూ తిండియావే. ఎవరో విసుక్కున్నారు. రంగారావు అనబడే ఆ ఇంటి యజమాని మాత్రం అలాగే చేయిస్తాను, ఏం కావాలి అని అడిగాడు. ఏ ఉల్లి పకోడీనో చేయించు, కాస్త వేడివేడిగా తినచ్చు. మొదట చిరుతుళ్ళు కావాలని అడిగినతనన్నాడు. పాడు పకోడీలు వద్దండి, నూనె తొక్కు, తింటే దగ్గొస్తుంది. మరేం చేయించమంటారు? ఏ వేరుశనగపప్పు వేయించి కాస్త ఉప్పు కారం పట్టిస్తే రుచిగా ఉంటాయి అని ఆ చల్లని వాతావరణంలో పేకాట కాలక్షేపానికి ఏం చిరుతుళ్ళు తినాలా అని
ఒక 5 నిమిషాలు తర్జన భర్జనలు జరిగాయి. రంగారావు భార్యను కేకేసి పొకుడిలు చేయమని పురమాయించాడు. మాధవయ్య మాత్రం అందులో జోక్యం చేసుకోలేదు. కిటికీ రెక్క తెరిచొచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అక్కడ 5-6 మంది ఉన్నారు. వాళ్లంతా ఒకే స్కూల్లో టీచర్స్గా పనిచేస్తున్నారు. ఇక ఆట మీద నుంచి లేచేది రాత్రి 9కో. మాధవయ్య ఒకసారి పైకొండువాతో ముఖం తుడుచుకుని పేక ముక్కల్లోకి దృష్టి మరల్చాడు. వరండా రేకుల మీద సన్నగా వర్షం పడుతూ అదొక రకమైన చప్పుడొస్తోంది. ఎవరో నడిచొస్తున్నట్టు చప్పుడే అందరి దృష్టి వీధి గుమ్మం వైపు మరలింది. 12 ఏళ్ల కుర్రాడు వర్షంలో ముద్దగా తడిసి పరిగెత్తుకుంటూ వచ్చి గుమ్మం వద్దే నిలబడిపోయాడు. పరిగెత్తిన ఆయాసం వలన అతని గుండెలు పైకి కిందకి వేగంగా కొట్టుకుంటూ వగరుస్తున్నాడు. ఆ కుర్రాన్ని చూసి అక్కడి వారంతా, "నువ్వటైసి వచ్చావు? ఇంత వర్షంలో ఏం పని మీద వచ్చావు?" అని అడిగారు. మాధవయ్య మాత్రం పెదవి కదపలేదు. కనుబొమ్మలు ముడిచాడు. రవ్వంత తీవ్రంగా చూశాడు. ఆ కుర్రాడు ఆ చూపులకు భయపడినట్లు తల వంచుకుని నిలబడ్డాడు. అంతా ముఖాముఖాలు చూసుకుని విస్తుపోయారు. "ఏంటోయ్, అలా బెల్లం కొట్టిన రాయిలా పలకవు?" మాధవయ్య పిల్లల్ని అలా భయభక్తులతో పెంచాడు. ఆయన అడిగేదాకా వీడు పెదవి కదల్చడు అని వాళ్లు అనుకుంటుండగా మాధవయ్య కల్పించుకున్నాడు. "ఎందుకొచ్చా? వర్షంలో తడిస్తే జ్వరం రాదు?" ఆ మాటల్లో తీవ్రతుంది. సత్యం బిక్కుబిక్కుమంటూ చూస్తూ, "అమ్మ కొంట్లో బాగుండలేదు" అన్నాడు. "ఏమైందట?" విసుక్కున్నాడు మాధవయ్య. "అరగంట నుంచి మంచం మీద మెలికలు తిరిగిపోతుంది. నాకు భయమేసి పరిగెత్తుకుంటూ వచ్చాను. తమ్ముడు చెల్లాయి ఏడుస్తున్నారు" అని కంటనీరు పెట్టుకుంటూ చెప్పాడు సత్యం. "అన్నయ్య లేడు?" "ఎక్కడికో బయటికెళ్ళాడు." మాధవయ్య కొంత అసహనాన్ని కోపాన్ని రంగరించి కొడుకు వంక చూశాడు. సత్యం ఏనాడు తండ్రి ఎదుట అన్ని మాటలు మాట్లాడి ఎరుగడు. తనే కాదు, ఇంట్లో ఎవరూ నాన్న ముందు గట్టిగా మాట్లాడరు. అసలు నాన్న అని పిలవడానికే భయం తమకు. ఇక అమ్మ సరే సరి, ఇద్దరికీ క్షణం పడదు. ఊరికే కొడుతుంటాడమ్మను. డిసిప్లిన్ పేరిట ఆ ఇంట్లో ఆత్మీయత అనుబంధాలు కరువయ్యాయి. మాధవయ్య తన పిల్లల్ని కొన్ని పద్ధతుల్లో పెంచుతున్నాడు. సంసార విషయంలో కూడా తానేది తెచ్చిస్తే అదే తినాలి, లేకుంటే పోస్తులుండాలి గాని ఫలానాది లేదు అని ఎవరో అడగకూడదు. భార్య అన్నది వేళకు వండి వార్చడం, రాత్రులు పడక సుఖాన్ని ఇవ్వడం వరకే. మిగతా విషయాల్లో ఆమె జోక్యం చేసుకోకూడదు. అందుకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ఆ రోజు వారికి మూడినట్టే లెక్క. "సరే, నువ్వెళ్ళు" అన్నాడు మాధవయ్య. "అమ్మ చాలా బాధపడుతోంది, డాక్టర్ని తీసుకురావాలి." "ఆ సంగతి నాకు తెలుసు" అని కళ్ళురుమాడు మాధవయ్య. మరొకసారి అయ్యుంటే ఆ పిల్లవాడు భయపడేవాడు. ప్రస్తుతం తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అందుకని ఆయన వచ్చేంతవరకు వెళ్లేది లేదన్నట్లు పొట్టుదలగా నిలబడ్డాడు. మాధవయ్య పేకముక్కల మీద దృష్టి మరల్చి ఆటలో నిమగ్నమయ్యాడు. షో అయిపోయి చాలాసేపయింది. "ఇప్పుడెవరు పంచాలి?" అన్నాడు యథాలాపంగా. మళ్లీ అడిగాడు మాధవయ్య. ఎవరూ పలకలేదు. "ఆ సంగతి అలా ఉంచండి. పేకాట ఎప్పుడూ ఉండేదేగా. ఆవిడికి ఆరోగ్యం బాగాలేదంట. ముందు ఇంటికి వెళ్ళండి." ఎవరో ఉచిత సలహా ఇచ్చారు. "అంటే ఆ మాత్రం నాకు తెలీదనా నీ ఉద్దేశం?" మాధవయ్య కోపంగా చూశాడు. అతనెప్పుడూ ఒకరికి చెప్పడమే గాని చెప్పించుకోవడం లేదు. అలా ఎవరైనా ఉచిత సలహా ఇస్తే ఒళ్ళు మండిపోతుంది. "ఇక్కడ వాదనలు అనవసరం. ఎవరి ఉద్దేశాలు వారికుంటాయి. ముందు మీరింటికి దయచేయండి. పిల్లవాడు బెక్కుముఖంతో నిల్చుండిపోయాడు" అన్నాడు మొదటిసారి కల్పించుకున్న అతను. "మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి తిన్నగా మాట్లాడాలి" ఉక్రోషంగా అరిచినట్లుగా అన్నాడు మాధవయ్య. ఆయన తత్వం అందరికీ తెలుసుగాని మరీ ఇంతిదిగా విషయాన్ని సాగదీసి మంకుపట్టు పడతాడనుకోలేదు ఎవరు. "నాకు మాట్లాడడం చేతకాదులే, మీరే ఆడుకోండి" అని అతను లేచాడు ముక్కలు కింద పారేస్తూ. మాధవయ్యకు ఒళ్ళు మండిపోయింది. మిగతా ఇద్దరూ కూడా, "అవును మాధవయ్య గారు, మీ ఆవిడ కొంట్లో బాగుండలేదటగా, వెళ్ళండి, ఇక ఈ పూటకు చాలిద్దాం" అని ఆట మానేశారు. తనొక్కడే మిగిలాడు. ఒక్కడే ఎలా ఆడుకుంటాడు? కోపంగా తను ముక్కలు గిరాటేసి, "రేపట్నుంచి ఈ వైపు బుద్ధినంత వరకు రాను" అన్నాడు. "ఇంత చిన్న విషయానికి శబదాలెందుకులేండి." "అవును, అంతా మీ మంచికోరే చెప్పారు. అంతేగాని ప్రత్యేకంగా మీ మీద ఎవరికీ ఈర్ష అసూయలు లేవు. దయచేసి ముందు ఇల్లు చేరండి. ఆవిడికి ఎలా ఉందో ఏమిటో పాపం" అని అందరూ తన వైపు చూస్తూ సానుభూతిగా మాట్లాడడం మాధవయ్యకు తల తీసేసినట్లుగా అనిపించింది. ఆ విషయం తనకు తెలియనట్లుగా మరొకరు చెప్పడం ఆయనకు నామోషిగా ఉంది. పరిస్థితి కొద్దిగా సీరియస్గా ఉండడంతో ఇంటి యజమాని రంగారావు కల్పించుకుని, "మాధవయ్య గారు, మీరు 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు.
వీళ్ల మాటల్ని పట్టించుకోక ముందు త్వరగా డాక్టర్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి. పేకాట ఎక్కడికి పోతుంది? ఇంటి ఇల్లాలు క్షేమంగా ఉంటేనే మన బ్రతుకులు సుఖంగా దొర్లుతాయి. దయచేసి వాదనలు మాని ఇంటికెళ్ళండి. ఆ పిల్లాన్ని చూడండి ఎలా బెంబేలు పడిపోయాడో. ఎంత సీరియస్గా లేకుంటే ఇంత వర్షంలో తడిచొస్తాడు అని అనునయంగా నచ్చజెప్పాడు. మాధవయ్య బదులు పలకలేదు. కొడుకు వంక ఒకసారి తీవ్రంగా చూసి పదొస్తున్నా అన్నట్లు చూపులతోనే గద్దించాడు. సత్యం అక్కడ్నుంచి కదిలిపోయాడు. మాధవయ్య అడుగులు చాలా భారంగా పడ్డాయి. మిగతా వాళ్లంతా తనను పేకాట్లోంచి నెట్టేసినట్లు అవమానంగా ఉంది. తను కదులుతూనే అందరూ మళ్లీ ముక్కలు పరచడం కోపంగా ఉన్నా తమాయించుకున్నాడు. ఆ ఇంటి గేటు దాటి రోడ్డు మీదకొచ్చాడు. వచ్చే ముందు రంగారావు గొడుగివ్వడం వలన వర్షం బాధలేదు. ఓ కిళ్ళీ బడ్డీ ముందు నిల్చుని సిగరెట్ ప్యాకెట్టు మిఠాయి కిళ్ళీ కట్టించుకున్నాడు. వెచ్చని టీ తాగాడు. ఎందుకో వెంటనే ఇంటికి వెళ్లాలనిపించలేదు మాధవయ్యకు. మాధవయ్య మనసు పాదరసంలా పారాడుతోంది. అసహనంగా ఉంది. అది భార్యామణి అనారోగ్యం వలన కలిగిన చికాకు కాదు. పేకాట బేబీ తనకు పాఠాలు చెప్పడం, తానేదో తప్పు చేసినట్టు ఇంటికి వెళ్లమని దండించడం, తనను పేకాటలోంచి తొలగించడం కాస్త సలుపుగా ఉంది. ఎవరి మీదనో కసిగా ఉంది. నిజానికి ఆయన చాలా రిజర్వుడు. 20 ఏళ్ల నుంచి బడిపంతులుగా పనిచేస్తున్నా ఎవరితోనూ చనువుగా మాట్లాడి ఎరుగడు. ఆనాడు ఈనాడు విద్యార్థులకు ఆయన సింహస్వప్నం. ఆయన చేతిరుచి చూడని విద్యార్థులు లేరు. తిట్లు తినని వాడు లేడు. అందరూ ఆయన్ని చెండసాసండు అంటారు. సరే, అది స్కూల్ కాబట్టి డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నాడని అనొచ్చు. కాని ఇంట్లో చాలా కఠినంగా ఉంటాడు. పిల్లల్ని నోరెత్తనివ్వడు. కోపమొస్తే చావబాదేస్తాడు. తల్లి చాటుగా కంటతడి పెట్టుకుంటుంది. పొరపాటున ఏడుస్తూ ఆయన కంటపడితే ఆమె కూడా రెట్టింపు దెబ్బలు తింటుంది. క్రమశిక్షణ పేరుతో పిల్లల్ని చెండుకు తింటున్నారు, ఇదేం బాగాలేదు అని ఒక్కసారి భార్య అంటే ఆ రోజంతా ఆమెకు తనులే. ఆయన సంగతి తెలిసి ఆమె సాధ్యమైనంతవరకు నోరు మెదపదు. తన దురదృష్టానికి వగరుస్తూ పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఓదార్చేది. మాధవయ్య ఇంట్లో చూర్లో చెర్నాకోలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అది నిత్యం ఎవరి మీదో ఒకరి మీద ప్రయోగించబడుతూనే ఉంటుంది. పొరపాటున పిల్లలకో భార్యకో దెబ్బల వల్ల గాయాలు తగిలితే ప్రథమ చికిత్స చేయడానికి మందులు కూడా ఆయన వద్ద సిద్ధంగా ఉంటాయి. కొడుతూనో ఎవరు ఏడ్చినా ఎవరికి గాయం తగిలినా పట్టించుకోడు. కాస్త శాంతపడిన తర్వాత, కోపం చల్లబడిన తర్వాత మందులేసి కట్లు కట్టి ఉపచర్యలు చేస్తాడు. అంటే తనలో ప్రమాదకరమైన మనస్తత్వం ఉందని ఆయనకు తెలుసు. అయినా వెధవ మనసు అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది. ఏమాత్రం చెక్కు చెదరలేదు. మాధవయ్య ఆలోచనలతో పరధ్యానంగా ఇంటిముఖం పట్టాడు. ఈసారి ఆయన ఆలోచనలన్నీ భార్య చుట్టూ పరిభ్రమించాయి. ఉదయం పెద్దాడి విషయంలో తనతో ఘర్షణ పడి తన్నులు తింది. నిండు చూలాలు కదా, తనకెందుకు? అడ్డగాడిది పెద్ద వెధవ. బేకాం చదివి ఉద్యోగం లేకుండా రోడ్లు కొలుస్తున్నాడు. తనకు కోపం రాదు? ఎన్ని రోజులని భరించడం? వేలకు వేలు తగలేసి చదివించింది ఇంట్లో గోళ్లు కొరుక్కుంటూ కూర్చోవడానికా? ఉదయం జరిగిన సంఘటన తన కళ్ల ముందు కదిలింది. మాధవయ్య పెద్ద కొడుకు అనురాగం మీద మండిపడుతున్నాడు. అతను నవీన భావాలు గల యువకుడు. వయసు 25 ఉంటాయి. అందంగా ఆరోగ్యంగా సినిమా హీరోలా ఉంటాడు. బీకాం పాస్ అయి ఇంట్లో ఉండిపోయాడు. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అదృష్టం వక్రించగా ఉద్యోగలక్ష్మి వరించలేదు. అదే తండ్రికి కోపం. తను మాత్రం ఏం చేయగలడు? తన ప్రయత్నాలు తను చేయడం లేదా? ఏళ్ళొచ్చే ఎందుకు, సిగ్గులేకపోతే సరి అంతసేపు తిట్టి ఆఖరుగా అన్నాడు మాధవరావు. అంతవరకు తండ్రి తెట్లకు తలదించి భరించిన అనురాగు సహనం సరిహద్దు తెగింది. నేనేం సిగ్గుమాల పని చేయలేదు. నా ప్రయత్నాల్లో నేనున్నాను. నన్నేం చేయమంటావు? ఉద్యోగం దొరకపోవడం నా తప్ప అని ఎదురు ప్రశ్నించాడు. అంతే. దాంతో ఆయన అగ్గిలా మండిపోయాడు. ఏంట్రా ఎప్పుడు లేని ఎదురు చెబుతున్నావు? వేలకు వేల గుమ్మరించి చదివించింది నిన్నింట్లో వాజంలా ఉంచుకోవడానికి కాదు. అలా బయటికెళ్ళి ఎవరి కాళ్ళో పట్టుకుంటే ఉద్యోగం ఇస్తారు. ఆడంగి వాళ్ల గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటే నీ దగ్గరికి తెచ్చెవరు? తండ్రి మాటలకు అమితమైన రోషం కలిగింది అనురాగ్కు. చిన్నతనం నుంచి అలాగే నోటుకొచ్చినట్లు తిట్టిపోస్తున్నాడు. ఇప్పుడు తనకో వ్యక్తిత్వం ఉంది, ఆలోచన ఉంది, అభిమానం ఉంది. ఇలా అనవసరంగా తిట్టిపోస్తే ఏ కొడుకు మాత్రం సహిస్తాడు? ఇలా హీనంగా మాట్లాడితే నేను సహించలేను రోషపూరితంగా అన్నాడు. సహించలక ఏం చేస్తావరా వెధవా? సంపాదించి పెడుతుంటే నీకు కన్ను మిన్ను కనిపించడం లేదు అని మాధవయ్య చిరపట్లాడిపోయాడు. ఏనాడు ఎదురు తిరగని కొడుకు ఈరోజు ఎదురు తిరిగి మాట్లాడుతుంటే ఆయనలోని అహం దెబ్బతింటోంది.
కానీ అనురాగ్ బలాఢ్యుడు. చెట్టంత కొడుకును పట్టుకుని ఏం చేయగలడు? తిట్టడం తప్ప. ఆ పని చేశాడు. ఇది చిలికి చిలికి గాలివానవుతుందని భార్య లక్ష్మి గ్రహించి కల్పించుకుంది. వాళ్ళు ఉద్యోగం ఇవ్వకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడండి? అనవసరంగా ఎందుకు నోరు పారేసుకుంటారు? ఊరుకోండి అని సర్ది చెప్పింది. భార్య కూడా కొడుకును సమర్థించడంతో మాధవయ్య కోపం తారాస్థాయికి చేరింది. ఏంటే నీ కొడుకును వెనకేసుకొస్తున్నావు? ఒళ్ళు బలిసిందా? అది కాదండి, మనం చదవమని పోరు పెడితే వాడు చదివాడు. కాలం కలిసిరాక చదివిన చదువుకు ఉద్యోగం దొరకలేదు. వాడేదో చేయరాని నేరం చేసినట్లు తిట్టిపోయడం బాగాలేదు. ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఊరుకోండి. ఒరే పెద్దాడా, కాసేపు నువ్వు బయటికెళ్ళు అని కొడుకుని బయటికి పంపించింది లక్ష్మి. దాంతో మాధవయ్య కోపంతో ఉడికిపోయాడు. కొడుకుని తను కోప్పడితే భార్య సమర్థించి పంపడమా? ఏనాడు తన ఎదుట గట్టిగా మాట్లాడిన వేళకి ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని కొంచెం ఆశ్చర్యపోయి చూరులో వేలాడుతున్న చెర్నాకోలు బయటకు తీసి లక్ష్మిని కసికొద్దీ ఉతికేశాడు. పాపం ఆమె నిండు చూలాలు. ఏమాత్రం కనికరం కూడా లేకుండా చావబాదాడు. ఒళ్లంతా అక్కడక్కడా చీరి రక్తం చిందింది. కుడుములు కట్టాయి. అయినా ఆమె నోరెత్తలేదు. పంటి బిగున బాధను దిగమింగింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న పిల్లలు బెంబేలు పడిపోయి ఒక మూలకు వెళ్లి నిల్చున్నారు. చిన్నపిల్లలు కదా, లోపల ఏడుపు లంకించుకున్నారు. బయటికేడిస్తే తమనెక్కడ తంతాడోనని. ఇంట్లో ఆయన ప్రవర్తన అంత కఠినంగా ఉంటుంది. ఆ తర్వాత చెర్నాకోలు చూరులో దోపి బయటకొచ్చేశాడు. అప్పటినుంచి ఇంటికి వెళ్లలేదు. ఇంతలో వర్షం రావడం, సత్యం అమ్మ గిలగిలా తన్నుకుంటుంది, డాక్టర్ని పీల్చుకుని రమ్మనడం అన్నీ వరుసగా గుర్తుకొచ్చాయి. భార్య ఏడుపు ముఖం స్ఫురణకొచ్చింది. జాలేసింది. దీనికెందుకు బోడిపెత్తనం? ప్రతి దాంట్లోనూ తలదూర్చి తన్నులు తింటుంది. ఏ మనిషో ఏంటో, చెబితే చెవికెక్కదు అని అనుకుంటూ ఇల్లు చేరాడు. మాధవయ్య ఇల్లు చేరేసరికి చిన్న కొడుకు శ్రీధర్ పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు. వాడు ఏడుస్తూ చిందులేస్తూ ఒక్క క్షణం కిందపడి పొర్లాడి మళ్లీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వాడి వయసు 6 ఏళ్లుంటుంది. మోగవాడు. ఏం చెప్పదలిచినా సైగల ద్వారానే చెబుతాడు. మాధవయ్యకు ఆశ్చర్యం వేసింది వాడి చర్య. తమ ఇంటి ముందు ఇరుగు పొరుగు జనం గుంపులు గుంపులుగా చేరి గుసగుసలు పోతున్నారు. మాధవయ్యను చూసి దారిచ్చి పక్కకు తప్పుకున్నారు. అందరి ముఖాలు విచారంగా ఉన్నాయి. ఏమైందో అర్థం కాక మాధవయ్య గుండె ఒక క్షణం దడదళ్లాడింది. గబగబా జనాన్ని తప్పించుకుంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆయన తల తిరిగిపోయింది. లక్ష్మి తన అర్ధాంగి శవాన్ని వాకిట్లో అరుగుమీద పడుకోబెట్టారు. తల దగ్గర దీపం వెలుగుతోంది. ఆమె వదనం చాలా ప్రశాంతంగా ఉంది. బాధల నుంచి విముక్తురాలైనట్లు రిలీఫ్గా కనిపిస్తోంది. 20 ఏళ్లనాడు ఆ ఇంటికి కాపురానికొచ్చింది. అప్పట్నుంచి భర్తతో తన్నులు తింటూనే ఉంది. 4 బిడ్డల్ని కంది. భర్త ఏనాడు తనను ప్రత్యేకంగా అభిమానంగా చూడలేదు. అయినా బాధపడలేదు. మాధవయ్య కూడా ఆమె ఉన్నంతకాలం ప్రేమగా చూసుకోలేదు. ఏదో పెళ్ళం కాబట్టి తిండి బట్ట ఇవ్వడం వరకే తన బాధ్యత అనుకున్నాడు గాని ఆమె మనసులో ఏముందో ఏనాడూ ఆలోచించలేదు. వారి మధ్య ప్రత్యేక ప్రేమలు అభిమానాలు లేవు. అయినా వారి రోజులు బాగానే దొర్లాయి అనుకోవాలి. కాని ఇప్పుడిలా హఠాత్తుగా ఇంత ఘోరం జరుగుతుందని ఆయన కలలో కూడా ఊహించలేదు. భార్య మృతదేహాన్ని చూడగానే 2 క్షణాలు కొయ్యలా బిగుసుకుపోయాడు. నోట మాట రాలేదు. 3 పిల్లలు తల్లి శవం చుట్టూ చేరి వెక్కిళ్లు పెడుతున్నారు. వాళ్లను ఎవరో సముదాయిస్తున్నారు. పెద్దబ్బాయి ఎక్కడున్నాడో కనిపించడం లేదు. పిల్లలిలా దిక్కులేని పక్షుల్లా శవం మీద పడి ఏడవడం మాధవయ్య గుండెను కలిచివేసింది. వాళ్లను దగ్గరకు తీసుకుని ఓదార్చాలనున్నా తమ మధ్య అంత చనువెన్నడూ లేదు. అంచేత ఆ పని చేయలేకపోయాడు. పిల్లాపాపలతో లక్షణంగా లక్ష్మీదేవిలా నిండుగా ఉండేది. ఇంతలోనే ముంచుకురావాలా? అవును లలితక్క, దేవుడు మంచివాళ్లనే తొందరగా తీసుకువెళ్తాడట. లక్ష్మక్క మంచిది కాబట్టే పుణ్యస్త్రీగా వెళ్ళిపోయింది అని ఎవరికి తోచినట్టు వాళ్లు సానుభూతి చూపుతున్నారు. ఆడదాని బ్రతుకు అడవిలో మాన్ లాంటిది. లేకుంటే ఎందరూ ఆడవాళ్లకి లక్షణంగా కాన్పులు కావడం లేదు చెప్పు. లక్ష్మికే రావాలా? పాడు దురదృష్టం. బిడ్డ దక్కింది గాని తల్లి పోయింది. అవును పాపం. అసలు డాక్టర్లు ఇంత క్రితమే చెప్పారట. ఏమని? ఆపరేషన్ చేయించుకోమని. ఈసారి గర్భం వస్తే పెద్ద ప్రాణి బ్రతికేది కష్టమన్నారట. ఆ మాట పెడచెవిని పెట్టారు. అందుకే ఇంత ఘోరం జరిగిపోయింది. అసలు క్రితంసారే కానుపు జరిగినప్పుడు ఆమె చచ్చి బ్రతికింది. అప్పుడే పోవలసిన మనిషి. ఆయుష్ గట్టిది కాబట్టి బ్రతికి బట్టగట్టింది. ఏంటో మన ఆడవాళ్ల జీవితాలు పశువుల కన్నా కష్టమైపోయింది.
లక్ష్మికి ఆపరేషన్ చేయించినా ఆయన చేయించుకున్నా ఇలాంటి విపత్తు జరిగేది కాదు. ఇప్పుడు పిల్లలకు తల్లి లేదు, ఏమనుకున్నా ఏం లాభం? బాగా చెప్పావు. ఈ మగాళ్లకు ఎంతసేపు పెళ్లం మీద మోజే తప్ప ఆమె ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోరు. ఈ మాటలన్నీ మాధవయ్య వింటున్నాడు. ఆడవాళ్లు కొందరు తనను పరోక్షంగా తిడుతున్నారు. జరిగిన అనర్థానికి తనే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. అయినా తను మాత్రం పెదవి కదపలేదు. కొందరు మగవాళ్లు మాధవయ్య చుట్టూ చేరారు. ఎవరో దూరంగా నిల్చున్నవాళ్లు అంటున్న మాటలు మాధవయ్య చెవిలో పడ్డాయి. పెద్దబ్బాయి లేడా? ఎక్కడో ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు. బావుంది సంబడం. నిండు మనిషిని ఇంట్లో వదిలి ఈయన పేకాటకు, అతగాడు షికార్లకు వెళ్లడం చాలా బావుంది అనేవాళ్లు లేకపోతే సరి. ఎంత దారుణం! కసిగా అంటున్నారెవరో. మనకెందుకు ఊరుకోండి, ఆయన అసలే చండశాసనుడు, విన్నాడంటే మన మీదకొస్తాడు అని పక్కనున్న వాళ్ళు మందలిస్తున్నారు. బావుందండి మీరనేది. మనమేమన్నా తప్పు అన్నామా? ఉన్నమాట అంటున్నాం. ఇంత నిర్లక్ష్యం పనికిరాదు సుమా. కడుపుతో ఉన్న మనిషిని ఎంతో ఇదిగా చూసుకుంటేనే గాని గండం గడవదు. అవును, మీరన్నది అక్షరాల యథార్థం. అలా మాధవయ్యను కొందరు ఆడిపోసుకుంటున్నారు. వాళ్ళు ఇంతకు ముందన్నడు తన ముందు మాట్లాడడానికే జంకేవారు. ఇప్పుడు అవకాశం వచ్చింది, అందుకే తూర్పారబడుతున్నారు. జరిగింది విషాదం, వాదనలు అనవసరం. ఎవ్వరినీ ఏమీ అనలేకపోయాడు. ఇంతలో పెద్ద కొడుకు అనురాగ్ వచ్చాడు. గుమ్మంలోనే స్థాణువులా నిల్చుండిపోయి శవం వైపు పిచ్చి చూపులు చూస్తుండిపోయాడు అనురాగ్. ఆ స్థితిలో అతన్ని పలకరించే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. కానీ ఒక ముసలావిడ అనురాగ్ దగ్గరకొచ్చి, బాబూ, మీ అమ్మ పోయింది. మిమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేసి దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది అంది సానుభూతిగా. అమ్మ పోయిందా? అవునరా బాబు. ఎందుకు పోయింది? కాలం తీరింది. ఏం చెప్తాను చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోయింది మా అమ్మ? అతని వాలకం, మాటల తీరు చూసి అక్కడి వాళ్లు భయపడ్డారు. అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని గ్రహించారు. అతని శరీరం అంతా స్వేదంతో నిండుకుంది. కళ్ళు బైర్లు కమ్మినట్టుగా అవుతోంది. పాపం, అతని మనసు చెదిరింది. అవతలకు తీసుకెళ్ళండి ఎవరో అన్నారు. బలవంతాన అనురాగును ఎవరో ఇద్దరు పక్కకు తీసుకెళ్లారు. అప్పటికే అతను గుండెలు పగిలేలా ఏడవసాగాడు. మాధవయ్యకు అప్పటికి స్పృహొచ్చినట్టయింది. శవాన్ని తప్పించుకుంటూ శవం సమీపానికి చేరాడు. ఏడుస్తున్న పిల్లల్ని పక్కకు తీసి దరిచేర్చుకున్నాడు. ఆ పిల్లలు తండ్రి వంక భయం భయంగా చూశారు. ఆయన మరేం పర్వాలేదు అన్నట్లు వాత్సల్యంగా చూసేసరికి వాళ్లు దగ్గరయ్యారు. బిడ్డల్ని దగ్గరకు చేర్చుకుని మౌనంగా తనలో తాను చాలాసేపు బాధపడ్డాడు మాధవయ్య. అనురాగు దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. తల్లి మరణం అతన్ని అమితంగా కుంగదీస్తోంది. ఎవరో అంటున్న మాటలు అతని చెవిన పడ్డాయి. లక్ష్మమ్మ తల్లిది మహా దొడ్డ ప్రాణం. ప్రాణం పోయే ముందు పిల్లల్ని దూరంగా తీసుకుపోమని సంజ్ఞ చేసింది. భర్తను కడసారి చూడాలని చాలా తాపత్రయపడింది. ఎంతైనా ఆడది కదా, ఆయనకెందుకుంటుంది అంత ప్రీతి? పొద్దున్న గుడ్డును బాదినట్టు బాదిపోయాడు. నిన్ను చూలాలన్న దయా దాక్షిణ్యాలు కూడా చూపలేదా? ఉత్త కర్కోటక మనిషి. రోజూ చెండుకు తింటున్నాడు. ఏనాడు తన గోడు ఎవరితోనూ చెప్పుకోలేదు. మహాయిల్లాల్లా గుడ్డిగా కోపరం చేసింది. ఆమె రోజులు ఎలాగో వెళ్ళిపోయాయి. కాని ఈ పసికందు మాట ఏమిటి? భూమి మీద పడుతూనే తల్లిని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలు. అసలు నాకు అనుమానం పిన్ని. ఏంటది? మాధవయ్య ఉదయం చర్నాకోల్తో చావు మోదాడు లక్ష్మిని. నేను పెరట్లో ఉన్నాను ఆ సమయంలో. ఆ దెబ్బలకే చచ్చిపోయిందని నా అనుమానం. అందులో ప్రాణం పోయే ముందు గిలగలా తన్నుకొని తెగ ఆయాసపడింది. దగ్గర ఎవరూ లేరు. నాకే జాలేసి పరుగునొచ్చాను. పాపం, అప్పటికే వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది. ఆయనకు కబురు పంపితే పేకాట మీద నుంచి లేచి రాలేదు. కావచ్చు, ఇలాంటి కరుకోటకుడితో కాపురం చేసే కన్నా చావడమే మేలు. ఆ మాటలు అనురాగ్ హృదయాన్ని ముక్కలు చేశాయి. రక్తాన్ని మరిగించాయి. తండ్రి మీద విపరీతమైన కోపం, అసహ్యం కలిగాయి. తను ఉద్యోగం కోసం పొద్దుననగా ఇల్లు విడిచి వెళ్ళాడు. ఇంటి పట్టునున్న తండ్రి తల్లిని సరిగ్గా చూసుకోక మృత్యువుకు బలిచ్చాడు. అమ్మ చావుకు కారణభూతుడు తండ్రే అన్న అభిప్రాయం అతనిలో బలంగా హత్తుకుపోయింది. తండ్రిని చెడామడా తిట్టిపోయాలన్న ఉక్రోషం కలిగింది. కాని అది సమయం కాదు. అందుకే నిగ్రహించుకున్నాడు. కొందరు మనుషులకు అహంకారం ఎక్కువ. మాధవయ్య అలాంటి వారి కోవలోకి చేరతాడు. లక్ష్మిని ఆ మధ్య డాక్టర్కు చూపించినప్పుడు కాన్పు కష్టం కావచ్చు, మరీ బలహీనంగా ఉంది. వీలైతే 10 రోజుల ముందు నర్సింగ్ చేర్పించండి, మేం చూసుకుంటాం. వెధవ డబ్బు కోసం చూసుకుంటే మనుషులు పోతే సంపాదించుకోగలమా అని డాక్టర్ లౌక్యంగా తన వృత్తిరీత్యా సలహా ఇచ్చాడు. అందుకు మాధవయ్య నవ్వి చాలా చక్కని మాట సెలవిచ్చారు.
తప్పకుండా మీరు చెప్పినట్టు నర్సింగ్ హోంలో చేర్పిస్తాను. బలానికేవైనా మందులు రాసివ్వండి అని మందులు రాయించి తీసుకొచ్చాడు. ఏదో మొక్కుబడిగా మందులు తెచ్చిపడేశాడే గాని వాటిని లక్ష్మి వాడుతుందో లేదో ఏనాడూ తెలుసుకోలేదు. నెల నిండుతున్న ఆమెను నర్సింగ్ హోంలో చేర్పించే ప్రయత్నం చేయలేదు. అప్పుడప్పుడు కడుపులో నొప్పున్న భర్తతో చెప్పేది కాదు లక్ష్మి. కానీ ఈరోజు మాత్రం పాపం ప్రాణభయం కలిగింది. నొప్పులు ప్రారంభమైనప్పుడు ఏంటి చేయడం, ఈ ప్రమాదం నుంచి బయటపడేదెలా అన్న ప్రశ్న, తాపత్రయం ఆమెలో చోటు చేసుకున్నాయి. ఏదన్నా మనసులో మాట చెప్పుకోవడానికి భర్త దగ్గర లేడు. ఉన్నా అంత చనువు లేదు. ఏదో పడక గదిలో ఆయన దగ్గరకు వెళ్లడం తప్ప తమ మధ్య ఎంతమాత్రం చనువు లేదు. అది ఆయన కోరితే కాదనలేక సిగ్గుతో ఒదిగిపోయి వెళ్లేది. తన బ్రతుకంతటికీ పిల్లలు ఆశాజీవులు. తనకేమన్నా అయితే పిల్లలు అన్యాయమవుతారని ఎలాగో బ్రతుకుని ఈడ్చింది. ముఖానికెంత పసుపు రాసుకుని ఆ ఘడియ కోసం ఎదురు చూసేది. ఐదో తనంతో ఇలా వెళ్లిపోయే అదృష్టం ఎంతమందికుంటుంది అని సరిపెట్టుకుంటూ అదే అమాయకత్వానికి బలైపోయింది. ఇక తన పని అయిపోయింది. కానీ పిల్లల గతేమిటి అని చివరి శ్వాస విడిచే వరకు అదే ధ్యాస. ఆమె కన్ను మూసింది. ఇటు మిన్ను బోరున ఏడ్చినట్లు భయంకరమైన వర్షం మొదలైంది. చివరికి ఏమైతేనేమి లక్ష్మి మృతదేహాన్ని కాటికి తీసుకెళ్లారు. బంధుమిత్రులందరికీ కబురు చేరింది. కొందరు పిల్లాపాపలతో వచ్చేశారు. మరికొందరు దూరాన్నుంచే సానుభూతి చూపారు. ఇల్లంతా చుట్టాలతో నిండిపోయింది. మాధవయ్య చుట్టూ చేరిన కొందరు బంధువులు ఏవేవో చెబుతున్నారు. మధ్యగదులు 2 ఆడవాళ్లు ఆక్రమించుకున్నారు. ఇల్లంతా దుమ్ముతో నిండుంది. వచ్చిన బంధువుల్లో వరమ్మ అనే తలనెరిసిన ఒక ఆవిడ వంటింటిని ఆక్రమించుకుంది. ఆమె ఎవరి తరపు బంధువో చెప్పడం కష్టం. ఎందుకంటే అందర్నీ పలకరిస్తుంది, అందరికీ వరసలు కలుపుతుంది. అన్నీ ఆవిడికి కావాలి. పురుళ్ళు, తద్దినాలు, పెళ్ళిళ్ళు, దినాలు ఒకటేమిటి, ఎవరింట్లో ఏం జరిగినా పిలవకపోయినా ఆవిడ తయారై వస్తుంది. కొలుపుగోలుతనంగా ఉండి అందర్నీ ఆకట్టుకుంటుంది. వరమ్మది అదొక తరహా మనస్తత్వం. ఆమెకు తోడు బసవయ్య అనే గుంటనక్క ఒకడున్నాడు. అతను సరిగ్గా అదే బాపతు. మాధవయ్యకు దూరపు బంధువు. ఎవరూ పిలవకపోయినా వచ్చి వాల్తారు. మాధవ, ఈ దరిదాపుల్లో అంగళ్ళు గట్రా ఉన్నాయా అని అడిగాడు మాధవయ్య. దేనికి, ఏమైనా కావాలా? నిర్లిప్తంగా అడిగాడు మాధవయ్య. బియ్యం గట్రా నిండుకున్నాయి, కొన్ని సరుకులు కావాలి. పక్క గదిలో అనురాగ్ ఉన్నాడు, పిలవండి. బసవయ్య లోపలికి వెళ్లి అనురాగ్ని వెంటబెట్టుకుని వచ్చాడు. తండ్రిని చూసి లోపల ఎగిసిపడే హృదయాన్ని నొక్కిపెట్టి మౌనంగా నిల్చున్నాడు అనురాగ్. మీ అమ్మ ట్రంకుపెట్టిలో డబ్బుంది, ఓ 100 తీసి ఎవరి చేతనైనా సరుకులు తెప్పించు. కొడుకు ముఖంలోకి చూడలేక ఎటో చూస్తూ అన్నాడు మాధవయ్య. అబ్బే, ఎవరో ఎందుకు, నేను వెళ్ళి తెస్తానులే, డబ్బు పట్టురా అబ్బాయి అన్నాడు బసవయ్య. అలా అయిందానికి కాందానికి పనులు పులుముకోవడం అతనికి అలవాటు. అబ్బే, మీకెందుకు శ్రమ? పర్వాలేదు లేవయ్యా, నా దగ్గర నీకు మొహమాటం దేనికి? నేనేమైనా పరాయివాణ్ణా? దగ్గర బంధువును కానా? ఇంకేం చెప్పక అబ్బాయి, ఆ డబ్బు తెచ్చి ఇలా నా చేతిలో పడాయి, నువ్వింకో పని చూసుకో అన్నాడు బసవయ్య చనువుగా. అనురాగ్ లోపలికి వెళ్లి చేతి సంచి పైకము తెచ్చిచ్చాడు. బసవయ్య వాటిని తీసుకుని కదలబోతుంటే మాధవయ్య పిలిచాడు. మీరు నాకన్నా పెద్దవాళ్ళు, నేనేదైనా అంటే మనసు కష్టపెట్టుకోకండి. అది పోయింది కదా, ఆ దిగులు మనసును పిండుతోంది. కాస్త కూరలో నారలో కూడా మీరే చూడండి. ఆ మాటలకు అనురాగ్ తండ్రి ముఖంలోకి చురుగ్గా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. బజారుకు వెళ్లబోయిన బసవయ్య ఆగి మాధవయ్య సమీపంగా వచ్చి స్వరం తగ్గించి, ఏమయ్యా, నీ దగ్గర డబ్బుందా అని అడిగాడు. ఎందుకేమిటి నా బొందా, బోలెడు తతంగముంది. ముత్తైదువు పోయింది కదా, 10 మందికి ఇంత పసుపు కుంకుమ చేతనైతే రవికగుడిలో పెట్టద్దు. ఏదో కలిగినంతలో నలుగురికి చేయి కడిగించాలి. లేకపోతే ఆవిడ ఆత్మకు శాంతి, పుణ్యలోకాలు ప్రాప్తించావు. అసలు ఈ కర్మకాండలు చేయకపోతే కేసు కూడా. రోజూ పూటకు 100 విస్తరలన్నా లేస్తాయి. ఏదైనా ఈ 2 రోజులే కదా, తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత మాట, ఎవరింటికి వాళ్ళు వెళ్ళక మన ఇంట్లో ఎందుకుంటారు? ఏదో అభిమానం కొద్దీ వచ్చారు. వాళ్లకు తగు మర్యాదలు చేయడం మన విధి. నీ మనసు నాకు తెలీదా? నా మట్టుకు నాకు ఇలాంటి కర్మలన్నీ యథావిధిగా నిండు మనసుతో చేస్తే బావుంటుంది. ఎక్కడ పొరపాటు చేస్తే ఏ గ్రహం ఆగ్రహిస్తాడోనని భయం. ఏ ఆత్మ ఎక్కడ శాంతిస్తుందో అదంతా ఆ సర్వేశ్వరుని లీల. మన చేతుల్లో ఏదీ లేదు. పెద్దలు చెప్పినట్లు చేయడం మన విధి. అవునంటావా కాదంటావా అని అడిగాడు బసవయ్య. అవును,
మీరన్నది నిజమే. పోయిన వాళ్ళు ఆత్మలు శాంతించాలి కదా, అన్నీ సవ్యంగా చేద్దాం అని అన్నాడు మాధవయ్య. అంతకన్నా ఆయన మాత్రం ఏమనగలడు? అబ్బే, మిమ్మల్ని అలా చేయమని నా ఉద్దేశం కాదు. కేవలం లోకం పోకడ చెప్పానంతే. ఇక ఎవరిష్టం వారిది. సరే, నేను బజారుకు వెళ్ళి సరుకులు కూరగాయలు తెస్తాను అని చేతి సంచితో వెళ్ళిపోయాడు బసవయ్య. ఇలాంటి వ్యక్తుల అభిప్రాయాల్ని ఆయాచితంగా వాడు నెత్తిన వేసుకునే పెత్తనాన్ని కాదనగల గుండెధైర్యం ఎవరికుంటుంది? అందులో ఇలాంటి విషాదతరమైన సన్నివేశాల్లో అసలు ఏమీ అనలేరు. 4 రోజులు గడిచాయి. ఈ 4 రోజుల్లో తిండి విషయంలోనూ, దాన ధర్మాలు, కర్మకాండాల విషయంలోనూ మాధవయ్య దొడ్డ మనసు చేసుకుని డబ్బును మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేశాడు. బంధువులు ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మాధవయ్య అత్తమామలు, లక్ష్మి, చెల్లెలు సరస్వతి మాత్రం మిగిలారు. ఆ వారంలో చాలా సన్నివేశాలు జరిగాయి. అవన్నీ ఒక్కొక్కటిగా అనురాగ్ గుండె మీద దెబ్బలు తీశాయి. మనసు విరక్తి చెందింది. చివరకు తను ఒంటరివాడైపోయినట్లు అనిపించి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అనురాగ్ జీవితంలో అది ఊహించని మలుపు.